పండగకి ఎంతో ఘనంగా ఎన్నో కార్యక్రమాలు మన కోసం నిర్వహిస్తున్న హార్మోనియా అండ్ న్యూస్ నిర్వాహకులు శ్యామల గారు, విష్ణుప్రియ గారు, రాఘవ్ గారు ఉన్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారు మన కోసం ఏమేమి ప్రోగ్రామ్ డిజైన్ చేశారో, ఎలా చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా కృష్ణాష్టమి ఆగస్ట్ 26న సోమవారం రోజున వచ్చింది. ఆ రోజు అర్షకేశ్వరి శివన్ టెంపుల్ సుంగేకాడట్లో క్రాంజీ ఎంఆర్టీ దగ్గర ఉంటుందన్నమాట. అక్కడ మనం ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ 4 o'clockకి గుట్టు కొట్టడము, ఆ తర్వాత టెంపుల్లో ఉన్న కృష్ణుడికి అభిషేకము, విశేష పూజ, ఆ తర్వాత చిన్ని కృష్ణుడి విగ్రహం మనం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ గురించి తెప్పించామన్నమాట. ఈ ఉత్సవమూర్తికి అందరి చేత అభిషేకము అండ్ అందరి చేత వెన్న కూడా తినిపించడము, ఆ తర్వాత చిన్ని కృష్ణుల్ని పిల్లలందరినీ గోపికలుగా కృష్ణుడిగా వేషం వేయించి ఆ ప్రోగ్రామ్ కూడా ఆయన తర్వాత ప్రసాదం ఇలాగా మన కార్యక్రమాలు తీసుకుంటాం. చాలా సంతోషం అండి. ఈ కృష్ణుడు కూడా ఎంత ముద్దుగా ఉన్నాడు. కృష్ణ జన్మాష్టమి విశిష్టతను చెప్తారా శ్యామల గారు? మనకందరికీ తెలుసు కృష్ణుడి గురించి. ఇప్పుడు మనం విష్ణు అవతారాలతో అందులో ప్రశస్తమైనది శ్రీకృష్ణ అవతారం. ఎందుకు అంటే అందరూ కూడా ఆ కృష్ణమాయలో తరించిపోతారనమాట. సో అసలు కృష్ణుడు ఎందుకు జన్మించాడు అని మనందరికీ తెలుసు. దుష్ట సంహారం కోసం మరియు ధర్మ సంస్థాపనార్థం కోసం. సో కృష్ణుడు కంసుని వధించేందుకు అష్టమ రూపంగా, అంటే అష్టమ బిడ్డగా జన్మించి మళ్ళీ అది అష్టమ తిథిలో జన్మించారు. ఆ కృష్ణాష్టమిని మనమందరం జన్మించుకొని మనలో ఉండే దిగ్గుణాలన్నింటినీ కూడా నశింపచేసుకొని మనందరం కూడా ఒక తాటి మీద నిలబడేదానికి, ధర్మం మీద పయనించేదానికి ఈ కృష్ణాష్టమిని జరుపుకుంటున్నామండి. చాలా బాగా చెప్పారండి. అధర్మం మీద ధర్మం గెలిచినందుకు మనం కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటున్నామని విష్ణుప్రియ గారు చాలా చక్కగా వివరించి చెప్పారు. శ్యామల గారు, ఉట్టి కొట్టడం యొక్క ప్రాముఖ్యత వివరిస్తారా? అంటే మనం కృష్ణుడు అని ఎవరైనా కృష్ణనామ జపం చేయడం కానీ, కృష్ణుడు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే కొంట కృష్ణుడు, చిలుపు కృష్ణుడు అని అంటాం. మనందరికీ తెలుసు కృష్ణుడికి వెన్న తినడము అంటే ఎంత ఇష్టమో. ఆ వెన్న బృందావనంలో గోపికలందరూ కూడా ఉట్టి మీద దాచి ఉంచేవారట. ఎందుకంటే కృష్ణుడు వచ్చి దొంగలించి తినేస్తాడు అని చెప్పి. ఆ ఉట్టి మీద ఉన్న వెన్నని దొంగలించి తినడానికి స్నేహితులందరితో కలిసి ఎట్లాగైతే అది ఎక్కడానికి ప్రయత్నించి అది తీసుకొని వెన్న తినేవారు, అదే ప్రేరణగా ఈరోజు యువత కూడా అలాగా ఉట్టి కొట్టడము అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ వచ్చిందండి. దాన్ని కూడా మీరు ఆ రోజు సెలబ్రేట్ చేయబోతున్నారు? అవునండి. అంటే చాలా ఇయర్స్ అయింది సింగపూర్లో, కానీ తెలుగు వారిలో ఇలాగా ఉట్టి కొట్టడము అనేది ఇంతవరకు చూడలేదు. సో అది కూడా మనం ఇండియాలో ఉంటే చేసుకుంటాం కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ వెలితి కొరత లేకుండా మనం సింగపూర్లోనే చేసుకుంటాం. చాలా సరదాగా ఉండబోతున్నారు అనమాట అయితే. డెఫినెట్లీ. అలాగే పుల్లి కృష్ణయ్య, పుల్లి రాధమ్మలు మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు? వారిని తీసుకొచ్చే పేరెంట్స్కి మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఎప్పుడైనా చిన్నపిల్లలు ఇలా పండుగలు అనగానే మన ఫస్ట్ మైండ్కి వచ్చేది ఏంటి అంటే వేషధారణ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. సో మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా తల్లులందరూ తమ ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్న పిల్లలు ఉంటే కృష్ణుడిలాగా అంత డ్రెస్ లాగా వేసి మురిసిపోతూ ఉంటారు. నెమలిగా ఫ్లూటు అదంతా పెట్టి. సో ఈ కార్యక్రమంలో కూడా మనము ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా అరేంజ్ చేస్తున్నామండి. చిన్న పిల్లలందరూ కూడా అందంగా కృష్ణుడిలాగా, రాధలాగా రెడీ అయ్యి వస్తే బెస్ట్ డ్రెస్డ్ కృష్ణుడికి, రాధకి మేము గిఫ్ట్స్ కూడా ఇస్తున్నామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల్ని రాధమ్మలుగా, కృష్ణయ్యలుగా రెడీ చేసి ఆ రోజు అరసిఫికేషన్ టెంపుల్లో కలుద్దాం. అలానే కృష్ణుడు అంటే మనకు గుర్తొచ్చేది జగద్గురు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇలాంటి భగవద్గీతని మనకి బోధించిన ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత గురించి మనం ఆ రోజు ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు? ఆ రోజు మనము అంటే కొంతమందికి ఆల్రెడీ ముందు నుంచే భగవద్గీత పారాయణం అనేది చేపిస్తున్నామండి. సో కొంతమంది పెద్దవాళ్ళు, పిల్లలు కలిపి ఫస్ట్ చాప్టర్ అంటే మొదటి ప్రథమోధ్యాయం, ఆ అధ్యాయంలో మనము మొత్తం పారాయణం చేస్తున్నాము. అసలు ఎందుకు పారాయణం చేయాలి? గీత పారాయణం, గీత గురించి అందరికీ తెలుసు, కానీ మళ్ళీ ఒక్కసారి చెప్తాను. గీత
మనకు వేదాల సారాంశం, మనకు గొప్ప వరం అనమాట. మీరు చూసారంటే ప్రపంచమంతా కూడాను గీతని పఠిస్తూ ఉన్నారు. మన 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 ట్రెడిషన్స్ మనకంటే పాశ్చాత్యులే అంటే ఫారినర్సే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అలాంటిది మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఈ గీతా పారాయణం అనేది ఈరోజు ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఆయన ప్రసాదించిన ఆ గీతను మనము పారాయణం చేసుకోబోతున్నాము. అలాగే గీత సారాంశం ఏంటి అంటే మనం ఎలా నడుచుకోవాలి, ఒక మానవుడు మనిషి అన్న ఎలా నడవాలి, అలాగే వేదాలన్నీ సారాంశం ఏంటి, చివరికి మనం చేరుకోవాల్సింది దైవత్వం ఉంది అంటే మనకు ఆ ఆధ్యాత్మికత అనేది పెంపొందించాలి. అది ఎలాగ పెంపొందించగలమంటే ఈ గీతా పారాయణం వల్లనే. ఇంకొక ముఖ్య ఉద్దేశం గీతా పారాయణంలో ఏంటి అంటే ఎవ్రీబడి ఈస్ అటాచ్డ్ టు ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చి మనము అంటే ఎవరు అని తెలుసుకొని దేవుడికి మనం అర్పించుకోవడం, అంకితం చేసుకోవడం అనేది గీతలో మనకు బోధించబడింది. అందుకనే ఈ గీతా పారాయణం కూడా చేస్తున్నాం. విన్నారుగా, గీతా పారాయణం, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, కుట్టి కొట్టడం, దాంతోపాటు అభిషేకం, అలానే సోమవారం కాబట్టి RSCC వెకేషన్ టెంపుల్లో శివునికి ప్రత్యేకంగా అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా కృష్ణ జన్మాష్టమి రోజు కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.